ప్రో కబడ్డీ సీజన్ 11లో పాట్నా పైరేట్స్కి ఇద్దరు యంగ్స్టర్స్ మెయిన్ రైడర్స్గా మారి ఆడేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 11లో వీళ్ళిద్దరూ టాప్ పర్ఫార్మెన్స్గా ఉండబోతున్నారు పాట్నా పైరేట్స్కి. ఎందుకంటే ఈ ఇద్దరు యంగ్స్టర్స్ని కూడా పాట్నా పైరేట్స్ ఎన్వైపీ కేటగిరీలో తీసుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో వచ్చే సీజన్లో కూడా వాళ్ళు ఖచ్చితంగా పాట్నా పైరేట్స్కి ఆడతారు. అండ్ వాళ్ళ ఫామ్ రీచే చూసుకున్నట్టయితే వాళ్ళు టాప్ పర్ఫార్మర్స్గా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళే సందీప్ కుమార్ అండ్ ఎం సుధాకర్. వీళ్ళిద్దరూ కూడా లాస్ట్ సీజన్లో చాలా ఇంప్రెసివ్గా పర్ఫామ్ చేశారు. ముఖ్యంగా డెబ్యూ సీజన్ అయినప్పటికీ ఎటువంటి తడబాటు లేకుండా ప్రో కబడ్డీ లాంటి బిగ్గెస్ట్ టోర్నమెంట్లో వీళ్ళు పర్ఫామ్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో పాట్నా పైరేట్స్ వచ్చే సీజన్లో కూడా ఈ ఇద్దరు యంగ్స్టర్స్ నుంచి ద బెస్ట్ పర్ఫార్మెన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరోవైపు తెలుగు టైటన్స్ తీసుకున్నటువంటి యంగ్ రైడర్స్ కూడా ఇప్పుడు మెల్లమెల్లగా ఫామ్లోకి వస్తున్నారని చెప్పాలి. యువ కబడ్డీ సిరీస్లో 10 సూపర్ టెన్స్ని స్కోర్ చేశాడు తెలుగు టైటన్స్ యంగ్ లెఫ్ట్ రైడర్ ప్రఫుల్ జవారీ. సో ఈ నేపథ్యంలో ప్రో కబడ్డీ సీజన్ 11లో తన నుంచి ఒక క్రూషియల్ పర్ఫార్మెన్స్ని తెలుగు టైటన్స్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ ప్రఫుల్ జవారీతో పాటుగా ఓంకార్ పాటిల్ కూడా యువ కబడ్డీ సిరీస్లో బాగా పర్ఫామ్ చేయడం మనం చూస్తూ వచ్చాం. తను కూడా 100 రైడ్ పాయింట్స్ని ఈ టోర్నమెంట్లో సాధించడం మనం చూసాం. అండ్ వీళ్ళిద్దరితో పాటుగా మిగతా టీమ్స్లో ఉన్నటువంటి యంగ్ రైడర్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. యువ కబడ్డీ సిరీస్లో హర్యానా స్టీలర్స్ యంగ్ రైడర్ శివం పతారి కూడా నెంబర్ 2 రైడర్గా చాలా బాగా పర్ఫామ్ చేయడం మనం చూస్తూ వచ్చాం. సో ఈ నేపథ్యంలో హర్యానా స్టీలర్స్ దగ్గర, తెలుగు టైటన్స్ దగ్గర, పాట్నా పైరేట్స్ దగ్గర మంచి యంగ్ బంచ్ ఆఫ్ రైడర్స్ ఉన్నారు. వాళ్ళని కనుక వచ్చే సీజన్లో మంచి ఛాన్సెస్ ఇచ్చి మంచిగా గ్రూమ్ చేసుకుంటే కనుక అప్కమింగ్ సీజన్స్లో వాళ్ళ ఆయా ఫ్రాంచైజెస్కి టాప్ పర్ఫార్మర్స్గా, టాప్ రైడర్స్గా ఎదిగేటువంటి ఛాన్స్ ఉంటుందని నేను భావించడం జరుగుతోంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చేసుకోండి. అండ్ మీ ఫేవరెట్ టీమ్ ఏంటో, మీ ఫేవరెట్ ఫ్రాంచైజ్ యొక్క ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కూడా కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చేసుకోండి.